ఇన్ఛార్జ్ రఘు గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. 32వ డివిజన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఈ రోజుతో కంప్లీట్ అయింది. 18 రోజులు అయింది. స్థానికంగా నాయకులందరూ కలిపి ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అన్నముతో కూడా కలిపి అన్ని ఏరియాలు తిరిగారు. మనకి 8 బూతులు కూడా తిరిగారు. 8 బూతుల్లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. స్థానిక నాయకులందరూ కలిపి ఉమ్మని ప్రోగ్రాంలో సమస్యలు ఉన్నా కూడా సమస్యలు కూడా చెప్పారు. ఆ సమస్యలు కూడా పరిష్కారానికి అలా లెటర్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయండి ఆ సమస్యలను బట్టి అందరూ కూడా ఎమ్మెల్యే గారితో మాట్లాడి దాన్ని బట్టి ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి కొన్ని పార్క్ సమస్యలు ఉన్నాయి కదా, కలవట్ల సమస్య, కొన్ని కాలువల సమస్య, కొన్ని ఏరియాలో వచ్చి రోడ్డు సమస్య, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా కలిపి ఎమ్మెల్యే తీసుకోవాలి. నమస్కారం. ఈరోజు 32వ డివిజన్ గుడ్ మార్నింగ్ ప్రోగ్రాం సందర్భంగా శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు, శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ సూచనల మేరకు, అలాగే మన క్లస్టర్ ఇన్ఛార్జ్ మర్రేపల్లి రఘు గారు, అలాగే డివిజన్ ఇన్ఛార్జ్ 15 రోజుల నుంచి వార్డులో స్థానిక నాయకుల గురించి స్థానిక సమస్యలు తెలుసుకుంటూ ఎప్పటికప్పటికి ఎమ్మెల్యేకి తెలియజేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా ఈ ప్రోగ్రాం ముగించడం జరిగింది. ఈరోజు ఆఖరి రోజు సంజయ్ గాంధీ నగర్ 8వ వీధిలో కేక్ కట్ చేసుకొని ఎన్నో ఈ 18 రోజుల ప్రయాణంలో చాలామంది ప్రజల సమస్యలను తీర్చడం జరిగింది. అలాగే కొన్ని ఇంకా పెండింగ్ ఉన్నప్పటికీ గాను దీన్ని త్వరలోనే 2-3 రోజుల్లో స్థానిక నాయకులు కలిసి ఈ సమస్యలను పరిష్కరించే దిశగా వీళ్ళు అందరూ కలిసి పనిచేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించి కలిసికట్టుగా వచ్చిన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ 32వ డివిజన్ కార్యకర్తలందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు. 32వ డివిజన్ సమస్యల మీద అరుణమ్మ గారు ప్రతిరోజు ఉదయాన చీకటి 7:30 నుంచి 8:30 దాకా డోర్ టు డోర్ తిరిగి సమస్యల మీద తెలియపరుచుకొని తెలుసుకుంటా చిన్న సమస్యలు ఆడాడ పరిష్కరించుకుంటా పని చేసుకుంటా పోతుంది. కాబట్టి ఆ అమ్మాయిని జనసేన తరపు నుంచి మేము అభినందన తెలుపుతా సెలవు తీసుకున్నాం. నమస్తే. అందరికీ నమస్కారం. 32వ డివిజను ఈ రోజుకి మన మహిళా నాయకులలో అరుణమ్మ గారు, శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు 32వ డివిజన్లో డోర్ టు డోర్ జరిగి గుడ్ మార్నింగ్ చెప్తా, అదేవిధంగా ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించుకుంటూ పోతా, అన్నోళ్ళ దృష్టికి తీసుకుపోయి పరిష్కరించాల్సిన విషయాల్ని గుర్తిస్తా. ఈ రోజుకి 18 రోజులైంది. ఈ రోజు ఈ కార్యక్రమం ముగించే కార్యక్రమంలో మన 32వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ రఘు గారు కానీ, అదేవిధంగా 32వ డివిజన్ అధ్యక్షులు సునీల్ గారు కానీ, అదేవిధంగా 32వ డివిజన్ కార్యకర్తలు నాయకులు అందరూ పాల్గొని ఇక్కడ ఒక ఉత్సాహమైన వాతావరణంగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ 32వ డివిజన్లో అనేక సమస్యలు మేము గుర్తించాము. స్థానికంగా పోయినప్పుడు అరుణమ్మతో పాటు అక్కడున్న స్థానిక నాయకులు తిరిగి ఫలానా సమస్యలు ఉన్నాయి ఆ దృష్టికి కూడా తీసుకుపోయి అదే కూడా మేము కూడా గుర్తించి ఈరోజు రేపు మొత్తం దానికి సంబంధించిన ఒక లెటర్ ప్యాడ్ తయారు చేసుకొని సమస్యలన్నీ అన్నోళ్ళ దృష్టికి సీదా ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఆ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నంలో ఉంటాము. అందువల్ల ఈ 32వ డివిజన్లో పాల్గొన్నటువంటి 32వ డివిజన్ నాయకులు కానీ కార్యకర్తలు కానీ పేరు పేరున వాళ్ళకి నేను కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు. నమస్కారం. ఈరోజు గుడ్ మార్నింగ్ 32వ డివిజన్ అనే కార్యక్రమంలో భాగంగా 18వ రోజు సంజయ్ గాంధీ నగర్ 8వ వీధి నుంచి 10వ వీధి వరకు పర్యటించడం జరిగింది. ఈ సంజీవ్ గాంధీ నగర్తో ఈ యొక్క కార్యక్రమం పూర్తయిన కారణం చేత మేమందరము ఒకరినొకరిని పరిచయాలు చేసుకుంటూ, అలాగే స్థానిక సమస్యలు తెలుసుకుంటూ, శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి గారి ఆదేశాల మేరకు, గిరిధర్ రెడ్డి గారి సూచనల మేరకు ప్రతి కుటుంబానికి వెళ్లి అన్నోళ్ళకి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా 3వసారి గెలిపించిన దానికి ప్రత్యేక కృతజ్ఞతలు అన్నోళ్ల తరఫున మేము తెలియజేసి, అలాగే స్థానిక సమస్యలు తెలుసుకొని మన క్లస్టర్ ఇన్ఛార్జర్ గారు మన్నెంపల్లి రఘు గారి దృష్టికి కానివ్వండి, అలాగే మన ఇన్ఛార్జర్ గారు శైలేంద్రబాబుకి కానివ్వండి, అలాగే మన అధ్యక్షులు గారు తోటా సునీల్ గారికి కానివ్వండి, అలాగే కూటమి నాయకులు ప్రతి ఒక్కరికి కూడా మేము అన్నీ తెలియపరిచాము. అదేవిధంగా ఈరోజు కేక్ కటింగ్ కార్యక్రమానికి కూడా అందరం కూర్చొని ఒకరొకరు సలహాలు కూడా తీసుకొని అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేశాము. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన దినము నుంచి ఈ రోజు వరకు నాతో వెన్నంటి ఉన్న
ఇక్కడున్న చాలామంది నందన్న కానివ్వండి, మహేశ్వరి కానివ్వండి, అలాగే సెల్వి కానివ్వండి, నసీమా కానివ్వండి, సులేమాన్ కానివ్వండి, చాలామంది కూడా ఫస్ట్ నుంచి షాహిద్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా నాతో ఉండి ప్రత్యేకంగా ఉండి, అలాగే మన షరీఫ్ కానివ్వండి, రామన్న కానివ్వండి, అందరూ కూడా మాతో కలిసికట్టుగా మేరాంబాయి కానివ్వండి, అందరూ ఏ ఏరియాకి వెళ్తే ఆ నాయకులు మాతో కలిసి ప్రత్యేకంగా వాళ్ళ డోర్ టు డోర్ వాళ్ళకి తెలుసు కాబట్టి మమ్మల్ని కూడా తీసుకెళ్ళి వాళ్ళు కూడా మాతో వస్తూ ఆ సమస్యలు వాళ్ళు కూడా తెలుసుకొని వాళ్ళు కూడా పరిష్కారం చేసే విధంగా సహకరించారు. దీని అందరికీ ఇట్లాగా నాకు తోడుండి మేమందరం కలిసికట్టుగా వెళ్ళిన ప్రతి ఒక్కరికి పేరు పేరు వంతన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరి సలహాలు సూచనలు తీసుకుంటూ అందరూ కూడా ముందుకు నడవాలి, అన్నోళ్ళకి మన వార్డు నుంచి మంచి పేరు తేవాలని చెప్పి ప్రతి ఒక్కరు జనాల్లో ఉండాలి, జనాలకు పనిచేయాలనే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వచ్చిన నాయకులందరికీ పెద్దలందరికీ పేరు పేరు వంతన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాము.